వస్తున్నటువంటి సందర్భంలో ఇందాక బీజేపీ మిత్రులు అన్నిరెడ్డి గారు అంటారు మేము జనసేనతో పొత్తులో ఉన్నాం, మేము సక్రమంగానే అన్ని మేమంతా కోఆర్డినేషన్ లోనే ఉన్నామంటే, మరి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేసినటువంటి మాధవ్ గారే చెప్పారు కదా, జనసేన మేము పవన్ కళ్యాణ్ ని కనీసం మాకు మద్దతు ఇవ్వమంటే ఆయన రెస్పాండ్ అవ్వలేదు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అని చెప్పి స్వయాన మీ పార్టీ నాయకులే మాట్లాడారు. అది మీ సమావేశంలోనే మాట్లాడింది, బయటికి చెప్పినటువంటి అంశం. వాళ్ళిద్దరు పొత్తులు చాలా కీలక అంశాలు సాగారు. ఎందుకంటే వాళ్ళు ఉమ్మడి మీటింగ్ అయ్యారు. ఇప్పుడు జనవరి 16, 2020 విజయవాడలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ 3.5 గంటల పాటు చర్చలు జరిపి దాంట్లో వెల్లడించినటువంటి సారాంశం ఏంటంటే, సరే కన్నా లక్ష్మీనారాయణ గారు పక్కన పెట్టేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పింది భారతీయ జనతా పార్టీ అండా దండ ఏపీకి అత్యంత అవసరమని భావిస్తా ఉన్నాం. ఏపీలో ప్రజల రక్షణ, సంక్షేమ, అభివృద్ధి కోసం రెండు పార్టీలు కలుస్తున్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీల మధ్య అంతకుముందు కొంత సమాచార లోపం ఏర్పడింది, ఏది ప్రీవియస్ పొత్తుల్లో ఉన్నప్పుడు. ఈసారి ప్రస్తుతం ఆ సమన్వయం ఏర్పడకుండా ఒక సమన్వయ కమిటీని ఏర్పరచుకొని ప్రతి నెల ఆ సమన్వయ కమిటీ భేటీ జరుగుతుంది. రెండు పార్టీల మధ్య ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి నెలకోసారి పరిస్థితిని సమీక్షించుకుంటూ కలిసి వెళ్తామని చెప్పి వాళ్ళిద్దరూ ప్రెస్ నోట్ ఇచ్చినటువంటిది. అండ్ మీడియాలో మాట్లాడారు, ఇద్దరు మాట్లాడి చెప్పింది. మరి వాళ్ళిద్దరూ సమన్వయ కమిటీలు ఏర్పరచుకోవాలా, మరి ఇదేమైందో ఆ రోజు కూడా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే కేవలం దీంట్లో ఇంకో కీలక పాయింట్ సార్, తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ రెండు అవినీతి పార్టీలు. సో భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికే పట్టం కట్టండి, సో మేమిద్దరం కలిసి వెళ్తాం. ఇది ఆ రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. నేను ఇప్పుడు ఇది ఎందుకు కోట్ చేస్తున్నానంటే, ఇప్పుడు మమ్మల్ని తెలుగుదేశాన్ని వాళ్ళు విమర్శించినప్పుడు, మరి తెలుగుదేశం అవినీతి పార్టీ అన్నప్పుడు ఇప్పుడు తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని చెప్పి మరి పవన్ కళ్యాణ్ ఏ సందర్భంగా చెప్తున్నారు? సో మేము రెండు పార్టీలకి విరుద్ధం, రెండు పార్టీలు కాకుండా ప్రత్యామ్నాయ కూటమిగా బీజేపీ జనసేన అని చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా వెళ్తున్నారంటే, ఒక స్థిరమైనటువంటి నిలకడ లేకుండా అసలు మనం ఇవాళ ఏం మాట్లాడుతున్నాం రాజకీయాల్లో, రేపేం మాట్లాడుతున్నాము, ఏది ఒకదానికి పొంతన లేకుండా వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలను ఇక్కడ ప్రస్తావించదలుచుకున్నారు. సో వాళ్ళు ఎట్లా పోతారు ఏంటి అనేది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. బట్ ఖచ్చితంగా ఇవన్నీ రేజ్ అవుతాయి కదా ఈ అంశాలు. ఇప్పుడు బేసిక్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఇప్పుడు అవతల వాళ్ళు కలుస్తున్నారని భయపడుతున్నారా, లేదా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని భయపడుతున్నారా, లేదంటే మీరు అభ్యర్థుల్ని మార్చడం వలన మార్పులు వచ్చేసి ఓడిపోతామని భయపడుతున్నారా? దేనికి భయపడుతున్నారు మీరు? అసలు భయపడుతున్నామని ఎవరు చెప్పారు సార్? మేము భయపడుతున్నామని చెప్తుంది ప్రతిపక్షాలు. సోనియా గాంధీ కంటే గొప్ప లేదు సార్ వీళ్ళందరూ. కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఏం అనుభవం లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడే ఫస్ట్ టైం